అన్నిటికంటే నీతిమంతురాలుగా తిరిగి వెళ్ళి కలుగునుగాక. దేవుని పాదాల దగ్గర పొందుకునే ఆశీర్వాదాల గురించి చెప్తున్నాను. మిగతా కార్యక్రమం మనం ముందుకు తర్వాత వెళ్దాం. రెండవదిగా ఆమెకి ఏమి ఇచ్చాడంటే బిరుదు నీతిమంతురాలుగా తీర్చబడి ఇంటికి వెళ్ళేది. ఇంకొక మాట నేను చెప్తాను దయచేసి. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం చూడండి గబగబా. మనకు అందరికీ తెలుసు లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనము. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద ఏం చేశాడట? ఈ 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. అందులో ఒక్కడు మాత్రమే తిరిగి ఎక్కడికి వచ్చాడండి? యేసుప్రభు దగ్గరికి వచ్చి పాదముల దగ్గర ఏం చేయబడ్డాడు? సాగిలపడి మొక్కుతూ ప్రాధేయపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఈ వ్యక్తి కూడా ఏం చేయబడ్డాడంటే, మరి 10 మంది శుద్ధులైరి కారా, ఒక్కడు మాత్రమే వచ్చాడు అనేటువంటి బిరుదు ఈ యొక్క సమరీయుడికి ఇస్తున్నాడు ప్రభు. ఏమని తెలుసా? కృతజ్ఞత కలిగిన వాడు అని బిరుదిస్తున్నాడు. మొదటి పాపాత్మురాలైన స్త్రీకి ఏమిచ్చాడు? నీతిమంతురాలని ఇచ్చాడు. రెండవదిగా ఇతనికి ఏమిచ్చాడు చెప్పండి? కృతజ్ఞత బుద్ధిని అతనికి కలుగజేస్తూ వచ్చినాడు. 10వ అధ్యాయం లూకాసు వార్తలోనే మీరు గబగబ చూసి మనం ముందుకెళ్దాం. 10వ అధ్యాయం లూకాసు వార్తలోనే 40వ వచనము. మార్తా పని పెట్టుకునే చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుట విడిచిపెట్టినందున నీకు చింత లేదా? సహాయం చేయమని ఆమెతో అందుకు ప్రభు, మార్తా మార్తా నీవు అనేక పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ కూడా ప్రభు పాదాల చెంతకొచ్చి దేవుని మాటలు వింటుంది కాబట్టి ఆమెకు కూడా ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? ఉత్తమమైన స్త్రీ. ఆమెన్. మీరందరూ కూడా ఉత్తమమైన స్త్రీలుగా ఉందరుగాక. మొదటి స్త్రీ చెప్పండి, నీతిమంతురాలు. రెండవ వాడు కృతజ్ఞత కలిగిన వాడు. మూడవది మరియమ్మని ఏమన్నాడు? ఉత్తమమైన స్త్రీ. ప్రైజ్ ది లార్డ్. ఉత్తమమైన స్త్రీ దేవుని చేత గుర్తించబడుతుంది. ఉత్తమమైన స్త్రీ దేవుని చేత దీవించబడుతుంది, కొనియాడబడుతుంది. గమనిలో ఆమె పనులు చెప్పబడతా ఉంటాయి అన్నమాట. చివరిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం చూడవచ్చు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నిమిషం నేను చెప్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం, ఎందుకంటే టైం లేదు కాబట్టి ఎక్కువ లాంగ్ లెంతీగా చదవకుండా 28వ వచనం చూద్దాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా. కానీ ఆమెతో, ఈ స్త్రీ కనాను స్త్రీ, ఆమె బిడ్డ చావడానికి ఏమైందట? ఆమె కూడా చనిపోవడానికి రెడీ ఉంది, అనారోగ్యం ఉంది, బాగలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా కుమార్తెను నీవు ముట్టండి, దయ్యం పట్టింది, పట్టినప్పుడల్లా వింతగా ప్రవర్తిస్తుంది, చస్తాదో బ్రతుకుతాదో అన్నట్టుగా ఉన్నది అయ్యా, దయచేసి మీరు వచ్చి నా కుమార్తెను స్వస్థపరచండి అని అంటే యేసు ప్రభు కొన్ని మాటలు చెప్పినట్టు మనకు అందరికీ తెలుసు. కానీ ఆమె ఏమన్నా తెలుసా? అందుకయ్యా నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పి ప్రాధేయపడింది. అప్పుడు యేసయ్య ఆమెకి ఏమి ఇచ్చాడో తెలిసిన బిరుదు? గొప్ప విశ్వాసం గల తల్లి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నువ్వు ప్రాధేయపడి, ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నువ్వు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మంచి పేరు పెడతాడు నీకు. ప్రైజ్ ది లార్డ్. ఏం పేరు పెడతాడండి? మంచి పేరు. ప్రకటన గ్రంథంలో చూడండి, మంచి పేరు 3వ అధ్యాయం 12వ వచనం అంటాడు. ప్రకటన గ్రంథంలో మంచి పేరు, కొత్త పేరు నీకు ఇస్తాడు, నూతనమైన పేరు ఇస్తాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు గురించి మాట్లాడటం లేదు నేను. నువ్వు దేవుని యొక్క పాదాల చెంత ఈ యాయిరు కూడా అడుగుతున్నాడు, బ్రతిలాడుతున్నాడు. నా ఇంట్లో సమాధానం లేదయ్యా, నా ఇంట్లో నెమ్మది లేదయ్యా, నా ఇంట్లో మరణం ఉందయ్యా అనేటువంటి విధానంగా యాయిరు అడుగుతుంటే 3వ అధ్యాయం 12వ వచనం ప్రకటన, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వారిక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు చూడండి ఎంత దేవుని పాదాల చెంతను ప్రాధేయపడితే ఏమిస్తాడట? నా దేవుని పేరును పరలోకములో
నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణము పేరు, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదని. ప్రైజ్ ద లార్డ్. క్రొత్త పేరు మనం రాసుకోబడాలి. ఎంతమందికి ఆశ ఉందండి, దేవా నాకు ఒక నూతనమైన పేరు ఇవ్వండి. ఆమేన్. నూతనమైన పేరు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? జయిస్తూ ఉండాలి విశ్వాస జీవితంలో. నూతనమైన పేరు కావాలంటే ప్రభు పాదాల దగ్గర ఏం చేయాలి? కుటుంబముగా, వ్యక్తిగత జీవితముగా ప్రాధేయపడుతూ ఉండాలి. మరి ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రాధేయపడింది, నీతిమంతురాలుగా తీర్చబడింది. కుష్ఠరోగి శుద్ధుడై దేవుని పాదాల దగ్గరకు వచ్చినాడు, కృతజ్ఞుడిగా వెళ్ళినాడు. మూడవదిగా మార్తమ్మ మరి వినలేదు, మరియమ్మ చక్కగా విని పాదాల దగ్గర దేవుని మాటలింది, ఉత్తమమైన స్త్రీగా ఎంచబడింది. నాలుగవది ఏంటండి, ఆ కనాను స్త్రీ ఎంతో గొప్ప విశ్వాసం చూపింది కనుక అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రైజ్ ద లార్డ్. సో నూతనమైన పేరు ప్రియ సంఘమా దేవుడు నీకు కూడా కలుగచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. సో రెండవ అంశానికి మనం వెళ్ళినట్లయితే ఈ యాహీరు ఏం చేస్తున్నాడంటే ప్రభు పాదాల చెంతకు వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రాధేయపడుతుండే, అయ్యా నువ్వు నా ఇంటికి రావాలి. ఏమంటున్నాడు చెప్పండి? నువ్వు నా ఇంటికి రావాలి. ఎందుకంటే నా కుమార్తె ఏముంది? చావడానికి సిద్ధంగా ఉంది. చచ్చిపోయిందండి ఆల్రెడీ. ఏమైందండి? చచ్చిపోయింది. అంతలోనే ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఆ ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి ఏమన్నారు తెలుసా? చూడండి, మీరు గమనించినట్లయితే 49వ వచనం. 49 ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. ప్రియ సహోదరుడా, ఇప్పుడు నీ ఇల్లు ఎలా ఉంది ఒకసారి మనం గమనించుదాం. నీవు యాయీరు వలె యేసయ్యను ఇంటికి ఆహ్వానిస్తున్నావా? యేసయ్య నా ఇంటికి రా, యేసయ్య నా కుటుంబంలోనికి రా. ఎందుకంటే నా కుటుంబము బయటికి అగుపడ్డట్టుగా లేదు, నా కుటుంబము బయటికి ఎంతో హుందాతనంగా కనిపించినట్టుగా లేదు. బయటికి మాత్రం మేము సంతోషంగా కనబడుతున్నాం, బయటికి మాత్రం మేము ఆనందంగా కనబడుతున్నాం, బయటికి మాత్రం మేము దీవెనకరంగా కనబడుతున్నాం. కానీ ఇంట్లో నిట్టూర్పులు ఉన్నాయి. యాహీరు ఇంట్లో రోగం ఉంది, యాహీరు ఇంట్లో పాపం ఉంది, యాహీరు ఇంట్లో మరణం ఉంది. ఎందుకంటే మరణము పాపము వలన వచ్చు జీతము. కాబట్టి రెండు ఉన్నాయి. సుఖ నివాసం చేస్తుంది, ఆయనకు మనసులో యాతన అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. యాహీరు ఒక మాట విని ఉండవచ్చునేమో, బహుశా ఏమని? యేసుప్రభుల వారి దగ్గరికి వెళితే నాకు స్వస్థత, నా బిడ్డకు స్వస్థత వస్తుందని విని, విశ్వాసం వినుట వలన ఏం కలుగుతుంది? ఆ విశ్వాసంతో యాయీరు యేసయ్య దగ్గరికి వెళితే ఏమైంది తెలుసా? ఆ ఉన్న నిరీక్షణ కూడా పోయింది. ఏమైంది? ఆ పాప ఏమైందట? చనిపోయింది. యేసయ్య ఆ మాటలు నెగ్లెక్ట్ చేశాడండి. నువ్వేం తొందరపడకు యాహీరు, నేను ఆమె బాగుపడుతుంది, స్వస్థత అయితే ఏం తొందరపడక అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరుడా, యాహీరు వలె నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలి. యాహీరు ఎవరి కోసం ప్రార్థించాడు? తన బిడ్డ కోసం ప్రార్థించాడు. నువ్వు ప్రార్థిస్తున్నావా? మరి విలాప వాక్యంలో మనం చూస్తే, విలాప వాక్యంలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ వచనము, విలాప వాక్యములు ఇర్మియా పక్కన ఉంటుందండి. 2వ అధ్యాయము 19వ వచనము. గబగబ తీయండి, మనకు సమయం లేదు. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు. యాహీరు అదే చేస్తున్నాడు. యాహీరు గారు ఏం చేస్తున్నాడండి? తన పాప విషయమై దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతూ ఉన్నాడు. సంఘమా, మనం కూడా మన కుటుంబం గురించి ప్రాధేయపడేటువంటి బిడ్డలంగా ఉండాలి. మనకు తెలియని విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, కొన్ని అర్థం కాదు, నష్టమయ్యేంత వరకు మనకు తెలియదు. ఎందుకు ఈ నష్టం కలిగింది, ఎందుకు మేము అసమాధానంతో ఉన్నాం, ఎందుకు ఈ నష్టాలు మాకు కలుగుతున్నాయి, ఎందుకు ఈ రోగాలు మాకు వస్తున్నాయి, ఎందుకు ఈ అపజయాలు కలుగుతూ వస్తున్నాయి అంటే ప్రభు అంటున్నాడు కదా, నీ పసిపిల్లల ప్రాణము కొరకు, వారి జీవితాల కొరకు, వారి అభివృద్ధి కొరకు, వారి ఆశీర్వాదాల కోసం ఏం చేయమన్నాడు? రేయి మొదటి జామున ఏం చేయాలంట? మొరపెట్టము. ఎలా అంట? నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధిని నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలి. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం చూడండి.
9వ అధ్యాయము ఇర్మియా గ్రంథం మనం చూస్తే మనం గమనించవచ్చు, చాలా అద్భుతమైన మాటలు అక్కడ మనం చూడవచ్చు ప్రియులారా. 9వ అధ్యాయము ఇర్మియా గ్రంథము. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటను ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్యను నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణం ఎక్కడుందంట? కిటికీలను ఎక్కుతున్నది. ఇంతవరకేమో మరణం బయటుండే, ఇప్పుడు మరణం ఎక్కడి దాకా వచ్చింది చెప్పండి? కిటికీలు ఎక్కింది ప్రియులరా. కాబట్టి స్త్రీలకు ఏం చెప్తున్నాడంటే, సంఘానికి ఏం చెప్తున్నాడంటే, రోదన ధ్వని చేసి ప్రార్థించాలి. ఆమెన్. ఇంటి దగ్గర దాకా వచ్చింది ఆపద, ఇంటి దగ్గర దాకా వచ్చింది నష్టము, ఇంటి దగ్గరలోనికి వచ్చింది ఏమంది? కీడు. కాబట్టి మన బిడ్డల గురించి, మన యవనస్తుల గురించి గమనించినప్పుడు యవనస్తులు భయంకరమైనటువంటి దారి తప్పి తొలగిపోతూ వస్తున్నారు. మనం ఇందాక చెప్పినట్టుగా తన తల్లిని చంపుకున్నటువంటి ఏమండి ఉత్తమమైన స్త్రీ బిరుదియ్యాల్సి వస్తుందేమో. తన సొంత తల్లిని ఏమండి కసాయిలాగా ఏమైపోయింది? కడ తీర్చినటువంటి కూతురు. ఇంకెన్నో జరుగుతున్నాయి లోకంలో, మనకి ఇంకా తెలియదు కానీ భయంకరమైన జరుగుతున్నాయి. కారణం ఏదో తెలుసా? యేసు లేని కుటుంబాలు చాలా చిన్న భిన్నములు అయిపోతూ వస్తున్నాయి. ప్రేమ లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఒక్క ఇంట్లోనే ఉండి ఏం చేస్తారండి? ఒకరినొకరు చెప్పాలి మాట్లాడుకోరు. ఎడముఖం పడముఖం, నీకంటే నేను ఎక్కువ, నాకంటే నువ్వా ఎక్కువ, నువ్వేం తెచ్చినావు, నేనేం తెచ్చినా, ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు వాళ్ళు ఏం చేస్తాయంటే స్వార్థత్వమైనటువంటి పనిలోకి నడిపిస్తూ ఉంటాయి. తిమోతిలో అన్నాడు ఒక మాట, ఏమన్నట్టు తెలుసా? 3వ అధ్యాయము తిమోతి గ్రంథం ఒకసారి చూడండి, పత్రికలో 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం. ఎందుకు మనుషులు అలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు మనుషులు అలా జీవిస్తూ ఉన్నారంటే, తిమోతి పత్రికలో మనం చూస్తే ప్రియులారా, అక్కడ చక్కటి మాటలు. అక్కడ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం. అంచె దినములలో అపాయకరములైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి చెప్పండి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి మనుషులలో, కుటుంబాలలో? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే చెప్పండి? స్వార్థం లేదంటారా? స్వార్థం ఉన్నది. భయంకరమైన స్వార్థం మనుషులలో పరిపాలన చేస్తుంది కనుక స్వార్థప్రియులు అయిపోయినారు. ఇంట్లోనే ఉండి స్వార్థం, ఇది నాకే కావాలి, నీకు కొనద్దు, నువ్వు ఇది నేనే ధరించుకుంటా, నువ్వు తినకూడదు. ఇంత భయంకరమైన స్వార్థం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కక్షలు పెరిగిపోతూ ఉంటాయి. ఏమండి, కయ్యను ఏబేలును చంపడానికి గల కారణం ఏంటిది? స్వార్థమే. నాకే చెందాలి, ఆ బిరుదు నాకే రావాలి, ఏమండి ఆ మెప్పు నాకు రావాలి, ఆ యొక్క ఏమండి నా పేరు బయటికి కనబడాలి. స్వార్థం ద్వారా తన సొంత తమ్ముని కసాయివాడులాగా ఏం చేశాడు? చంపేశాడు. స్వార్థప్రియులు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనము కావాలని ఆతృత పడుతున్నావా? ప్రియ సహోదరి, నేను డబ్బు సంపాదించాలని వై ద మెసేజ్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబంలో ఎందుకు యాయిరు కుటుంబం వలె ఎందుకు దీనమైన పరిస్థితిలో ఉంది అన్నప్పుడు మనం గమనిస్తే ద ఫస్ట్ రీజన్ దట్ వీ హ్యావ్ ద సెల్ఫిష్నెస్. మొదటిది ఏంటిదండి? స్వార్థం. రెండవది ధనాపేక్ష. ప్రభు మందిరాన్ని పక్కన పెట్టి కూడా డ్యూటీలకు వెళ్ళేవారు. ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ దెమ్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్. ప్రభు మందిరం సహవాసాన్ని పక్కన పెట్టి నువ్వు దేవుని కంటే మించి చెప్పండి, దేవుని కంటే మించి, సన్నిధి కంటే మించి, సహవాసం కంటే మించి, ఆరాధన కంటే మించి డబ్బుని ప్రేమిస్తున్నావా? మరి కుటుంబంలో కల్లోలాలు రాకపోతే ఇంకేమొస్తాయండి? కుటుంబంలో శాంతి లేకుండా ఉండకపోవడానికి కారణాలు అవన్నీ అవే, మనకు తెలియటంలే. ఏమండి, మనం ఏం చేస్తున్నామంటే చిల్లిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం. డబ్బు సంపాదించవద్దు అనంట్లా, సంపాదించు తగినంత వరకే, తేనె త్రాగము ఎంతవరకట? పట్టినంత వరకు తాగు, మరి ఎక్కువ తాగిన వెక్కసమగుతుంది కదా అన్నాడు వాక్యంలో. డబ్బు అవసరమే. ఏమండి, డబ్బు వెంబడాల మనము పరిగెట్టకూడదు, అది మన ఎడల పరిగెత్తుకుంటూ రావాలి.
ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియులారా. మీరు గమనించండి, ఇంకేమంటాడు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, అహంకారము, దూషకులు. మూడవది, తల్లిదండ్రులకు ఎలాంటి వారట? అసలు విధేయత లేనటువంటి జీవితాలు కలిగిన వారు మనం చాలా చూస్తున్నాం, చాలా మందిని చూస్తున్నాం. ఇళ్ళలో జరుగుతాయి. నువ్వు నాకేంది చెప్పేది? ఏమంటారండి పిల్లలు, యవనస్తులు కాసంత మీసాల వచ్చాయనుకోండి, ఏమంటారు చెప్పండి? మీకేం తెలీదా? జరుగుతున్న పరిస్థితులు న్యూస్ ఛానల్ పెడితే అన్ని బట్టబయలు అయిపోతూ ఉంటాయి. నువ్వు నాకు ఏంది చెప్పేది? నాకు తెలియదా? నేను బాగా చదువుకున్నానుగా. ఏమండి, నీ కుటుంబంలో, నీ ఇంట్లో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేసావా? నీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం దాపరిస్తుంది? నా కుటుంబం యేసయ్యకు ఆశించిన కుటుంబముగా, ఇల్లుగా ఉన్నదాన్ని ఒకసారి అడిగావా? యేసయ్య, నా ఇంటికి రావాలి, నువ్వు నా ఇంటికి రావాలని నువ్వు ప్రాధేయపడాలి. ఎలా ఉన్నారట? తల్లిదండ్రులకు అవిధేయులు కలిగిన వారుగా. ఇంకా కృతజ్ఞత అసలే లేదు. అపవిత్రులుగా బ్రతుకుతున్నారు. కృతజ్ఞత లేని జీవితాలు. ఎంత ఇచ్చినా సరిపోదు, ఎంత పెట్టినా సరిపోదు, ఎంత దీవించినా సరిపోదు. ఇంకా అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అచిత్రేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు. క్రూరులు ఏంటిదట? క్రూరులు, ద్రోహులు. క్రూరులు అంటే బ్రూటల్ అని ఇంగ్లీష్లో ఇచ్చినాడు. బ్రూటల్ అంటే ఘోరాతి ఘోరంగా మనుషులను చంపడం, ఘోరాతి ఘోరంగా మనుషులని హింసిస్తూ ఉన్నారు. క్రూరులు అంటే అదనమాట. ద్రోహులు ద్రోహం చేస్తారు. నమ్మిన వాళ్ళకి ఏం చేస్తారండి వీళ్ళు? ద్రోహం చేస్తారు. అరే ఏంట్రా నువ్వు నాకు ద్రోహం చేసావేంట్రా అంటే, అంతే నేను అంతే, నా జీవితమే అంత. మూర్ఖులు అంటే ఏం చెప్పినా చేరి వాళ్ళు మూర్ఖమైన పనులు చేస్తారు. గర్వాంధులు. ఏంటిది? గర్వం, అహంకారం, గర్వం. నాశనముకు ముందుకు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుంది. ఇంకేందట? దేవుని కంటే సుఖానుభావముగా నెక్కువగా ప్రేమించేవారు. నాకు దేవుడు అవసరం లేదు, నాకు సుఖం కావాలంటున్నారు వీళ్ళు. అంచె దినాలు వస్తాయి బేటా, జాగ్రత్త ఉండండి అన్నాడు పౌలు గారు. తిమోతికి హెచ్చరించాడు, ఇవి అంచె దినాలు ఇవే వస్తాయి, ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు. దేవుడు అక్కర్లే నాకు సుఖం కావాలి, దేవుడు అక్కర్లే నాకు తాగుడు కావాలి, దేవుడు అక్కర్లే నేను పబ్బులకు వెళ్ళాలి, దేవుడు అక్కర్లే నేను షికారులు చేయాలి, దేవుడు అక్కర్లే నేను రోడ్ల మీద తిరగాలి, దేవుడు అక్కర్లే నాకు అమ్మాయిలు కావాలి, దేవుడు అక్కర్లే నాకు అబ్బాయిలు కావాలి. ఎంత భయంకరమైన పరిస్థితులు జీవితాలు, కుటుంబాలలో తలెత్తునే ఒక్కసారి మనం గమనించుదాం. యాహీరు వలె తండ్రిగా, యాహీరు వలె తల్లిగా నువ్వు బాధ్యత తీసుకొని ప్రార్థన చేసి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఏం చేయాలి? ప్రాధేయపడటం మనం నేర్చుకోవాలి. ఆమేన్. యేసయ్యా ఎక్కడికి రా, నా ఇంటికి. యేసు లేని కుటుంబం, యేసు లేని ఏంటి వారి జీవితం ఎలా అవుతుందో తెలుసా? చాలా విచిత్రముగా, లేకపోతే దీనాతి దీనమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ దినమున యాహీరు ఇంటికి ఏమనిచ్చాడు ప్రియులారా? యేసయ్య వెళ్తున్నప్పుడు మంటలో మధ్యలో ఒక అడ్డం తగిలింది. ఏం తగిలిందంటే, ఒక స్త్రీని ప్రభు స్వస్థపరిచున్నాడు. ఆమె ఎవరు? రక్తస్రావం కలిగిన 12 సంవత్సరాల నుంచి. యేసయ్య పనే అది కదా, ఎక్కడెళ్ళినా జనాలు పోగవుతున్నారు. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా చెప్పండి, జనాలు పోగవుతున్నారు, అందరు పోగవుతున్నారు. అందులో ఒక స్త్రీ గమనించండి ప్రియులారా. ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి రోగముతో ఉంది. యేసయ్య గురించి ఆమె కూడా విన్నదట. యేసయ్యను ముట్టుకుంటే నేను బాగుపడతానేమనుకొని మెల్లగా వచ్చి వెనకాల ఏం ముట్టుకుంది? వెంటనే ఆమె రక్తధార లేట్ అయిపోయింది. అందుకే లేట్ అయింది అక్కడ. లైట్తో యాహీరు ఇంటికి వచ్చి అందరూ ఏడుస్తూ ఉన్నారు. పక్క జరగండి అంటున్నాడు అందరినీ. ఎందుకు ఏడుస్తున్నారు మీరంటే, చచ్చిపోయింది కనబడతలేదా? ఎవరిని అంటున్నారండి? చచ్చిపోయింది కనబడతలేదా? చనిపోయింది కదా, ఇంకేంటి? ఆమె చనిపోలేదు. ఏం చేస్తుంది? నిద్రిస్తుంది. దేవుని బిడ్డలు నిద్రించేవారు ప్రియులారా, చనిపోరు. తెసలోనిక పత్రికలు అంటాడు కదా, 4వ అధ్యాయం, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాడు ఆయన. సో దేవుని విశ్వసించిన వారందరూ కూడా చనిపోయిన వారు కాదు. ఎలాంటి వారు? నిద్రిస్తున్న వారు. యేసయ్య అదేగా మనసులో పెట్టుకొని అన్నాడు ఆమెను. ఏమంటే తెలుసా? ఆమె చనిపోలేదండి. ఏం చేయబడుతుంది? నిద్రిస్తుంది. అందరు నవ్వారు. ఏమండి చెప్పండి, ఏం చేశారు అక్కడ? అందరు నవ్వి ఆమె చనిపోతే ఈయన ఏమంటున్నాడు? ప్రియులారా గమనించండి, ఆ దినమున ఆమెను యేసుప్రభుల వారు లేపాడు, తిరిగి మరల జీవాన్ని కలుగచేశాడు. ఆ ఇంటిలో సంతోషం వచ్చింది, ఆ ఇంటిలో ఆనందం వచ్చింది,
ఆ చిన్న గారాల పట్టి తిరుగుతూ ఉంటే వారందరికీ సంతోషం, ఆనందం కలిగింది. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య నీ ఇంటికి వస్తే నీకు స్వస్థతనే. యేసయ్య నీ ఇంట్లో అడుగు పెడితే నీకు ఆనందమే. పోనివ్వకూడదు. ప్రభా నువ్వు ఇక్కడే ఉండుము. ఒక దినమున జక్కయ్య పిలిచినాడు. ఎవరు పిలిచారండి? జక్కయ్య అసలు కూడా పిలవలే. జక్కయ్య మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. ఎవరైనా జక్కయ్య మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉంటే యేసుప్రభుల వారు జక్కయ్యను అలాగా మేడి చెట్టు చూసి, మేడి ఎక్కినటువంటి జక్కయ్యను చూసి, జక్కయ్య కిందికి దిగిరా. 19వ అధ్యాయంలో ఉంది, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడండి యేసుప్రభు? చూడండి 19వ అధ్యాయము లూకాసు వార్తలు అంటాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసుప్రభు 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో, జక్కయ్య నువ్వు పాపివే, నాకు తెలుసు, నువ్వు ఏం మాట్లాడకుండా దిగి చెప్పండి రా. జక్కయ్యకు ఆయనకు అర్థమైపోయింది, నేను పాపాత్ముడని, నేను నా ఇంట ఉంటా, నేను నీ ఇంట ఉండాలి. ఏమన్నాడండి జక్కయ్యతో? చెప్పాలి అందరు కూడా, జక్కయ్య నేను నీ ఇంట ఉండాలి. ఏం మాట్లాడకుండా, మరి గొప్పవాడు మా ఇంటికి వస్తానన్నాడు కదా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి అలా కూర్చుండబెట్టాడు. అయ్యా ప్రభు ఏం కావాలి? కాఫీ తాగుతావా? కూల్ డ్రింక్ తాగుతావా? ఇంకేంటండి, బిర్యానీ తింటావా? ఎన్నో అడుగుతాం. ఒక మంచి గెస్ట్ ఇంటికి వస్తే ఏదో ఇచ్చి ఉండొచ్చు. కానీ జక్కయ్యలో గొప్ప మార్పు వచ్చేసింది. జక్కయ్య ఇంట్లో ఏముందో తెలుసా? అక్రమ సంపాదన. ఏముందండి? అక్రమ సంపాదన. ఒక్కడికి 4 రాసి పెట్టినాడు, ఒక్కడికి 10 రాసి పెట్టినాడు, 10కి 100 రాసి పెట్టినాడు. అక్రమ సంపాదన మొత్తం. అందుకని అక్రమ సంపాదన అంతా బయటికి పంపడానికి యేసయ్య ఇంటికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య నువ్వు పిలవలేదు, నేనే వస్తాను ఇంటికి అన్నాడు ఆయన. కొందరు ఇళ్ళకు పిలవకుండానే వస్తాడు ఆయన, కొందరు ఇళ్ళకు పిలిస్తేనే వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యాయిరు ఇంటికి పిలిస్తేనే వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి ఎలా వెళ్తున్నాడు? పిలవకుండానే వెళ్తున్నాడు. ప్రకటన గ్రంథంలో లోపలికి రాడు. ఎక్కడుండి తడతాడండి? బయట ఉండి తడతాడు. ప్రైజ్ ది లార్డ్. పిలవడంతే. ఎవడైనా శబ్దము విని తలుపు తీస్తే నేను వాని ఇంటిలోనికి వస్తానన్నాడు. ఈ మధ్యాహ్న కాలస్యంలో నా ప్రియ చెల్లి, తల్లి, సహోదరుడా, జక్కయ్య ఇంటికి వచ్చేసరికి జక్కయ్యలో గొప్ప మార్పు కలిగింది. తెలుసా ఏం మార్పు కలిగింది? చూడండి 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడలా. అంటే అర్థం ఏంటిది? అన్యాయము సంపాదన ఎక్కడుందన్నమాట? ఇంట్లో ఉంది. యేసయ్య ఒకరోజు సాక్ష్యం చెప్పాడు. ఒక ఇంటికి వెళ్ళాడంట. రాత్రి అంతా ట్రావెల్ చేసి పొద్దుయ్యేసరికి అన్నగారు రెస్ట్ తీసుకోండి, ఇది మంచి మంచము, మీరు కూడా ఎండి ఉండొచ్చులే అని మంచి మంచము అని చెప్పి పడుకున్నారంట. తర్వాత లేచిన తర్వాత యేసయ్య గారిని వచ్చి అడిగారంట. యేసయ్య గారు ఈ మంచం మీద పడుకుంటే మీకు ఏమైనా కలలు పడ్డాయా అని అడిగారంట. అంటే నాకేం పర్లేదు నాన్న, మరి ఏమైంది ప్రాబ్లం చెప్పంటే, ఇది నేను ఉద్యోగం చేసే దగ్గర నేను ఇంకొక అతను, ఇది మంచి కాస్ట్లీ వుడ్. ఏం వుడ్ అండి ఇది? కాస్ట్లీ వుడ్. నేను నా కొలిగు కొట్టేసి ఏం చేశాము? కొట్టేయడం అంటే తెలుసు కదా. అంటే ఇంకా మాట చెప్పాలంటే బస్ స్టాండ్లో పిక్ పాకెటర్స్ జేబులు కొట్టేసినట్టుగా ఏం చేసినాము? ఇవి దొంగతనం చేసి, ఇంకా ఇలా చెప్తే మాకు అర్థమవుతుంది. దొంగతనం చేసి ఏం చేస్తాము? చక్కటి మంచం చేయించాము. మంచం మీద నా పిల్లలు, నా భార్య పడినప్పుడల్లా కేకలు వేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారట? కేకలు వేస్తూ ఉన్నారు. బహుశా నీకు కూడా అలాగనే అయిందేమో అని పరీక్షిస్తున్నామన్నా అని ఆయన యేసయ్య గారిని అడిగితే, నాకేం కాలేదురా. అప్పుడు యేసయ్యనంట, దొంగ అక్రమ సంపాదన ఇంట్లో పెట్టుకుంటే అదే దాపురిస్తుందని చెప్పినాడంట. అర్థమైందండి? ఏం పెట్టుకోవద్దు ఇంట్లో? దొంగతనము చేసింది, అక్రమముగా సంపాదించింది, ఏమండి నీది కాంది, నీ పొరుగువానిది దేనిని కూడా ఆశించకూడదు. అది మంచి పద్ధతి కాదన్నాడు ప్రభు. దేనినైనాను, నీ గాడిదైనను, పొరుగువానిది దేనినైనాను, ఏది కూడా ఆశించినామనుకో పాపం చేసినట్టుగానే, దేవునికి విరుద్ధంగా మనం బ్రతికినట్టుగానే. ఏం చేశాడంట? మంచి మంచం. అప్పుడు అన్నాడంట యేసయ్య, ఇది ఇంకా నేను ఏం చేయను, తీసేసి బయట పడేస్తానని చెప్పాడంట. ఏం చేస్తానన్నాడండి?
బయట పడేసిన తర్వాత తన పిల్లలు తన భార్య చక్కగా నిమ్మలంగా నిద్రపోతున్నారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నిద్ర లేకుండా ఉంది ఇన్ని రోజులు? అక్రమ సంపాదన ఇంట్లో ఉంది, అక్రమమైన ధనం ఇంట్లో ఉంది. ఎవరికో చెందవలసిన తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నీకు ఎలా ఉంటుందో తెలుసా? గుండెలో ఏముంటుంది? దడ 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 దడ, భయం 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 భయం. నిద్ర పట్టదు. నిద్ర పట్టిన అర్ధరాత్రిలో ఏం చేస్తావో తెలుసా? గబైల్మని లేచిపోతూ ఉంటాం. అయ్యి బాబోయ్ అని గుండెలో భయం భయం. 70 సార్లు 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె రెండంతలుగా కొట్టుకోవడం మొదలు పెడితే అప్పుడే ఆయన ఎప్పుడైతే ఆ అక్రమమైనటువంటి పాపం అనుకుందాం దాన్ని ఏం చేశాడు? బయట తీసి పాడేయగానే ఇంట్లో సమాధానం వచ్చేసింది. జక్కయ్య ఇంట్లో కూడా అదే ఉంది. ఏముందో తెలుసా? అక్రమ ఎవని యొద్ద నేను ఏం చేశానట? అన్యాయపు దేనినైనాను తీసుకుని ఎడల అతనికి ఏం చెల్లిస్తానన్నాడు? 4 అంతలు ఇస్తాను ప్రభా. జక్కయ్యలో మార్పు కలిగింది ప్రియులారా. ఆమేన్. జక్కయ్యలో ఏం కలిగిందట? మార్పు. యేసయ్యా నువ్వు నా ఇంటికి వచ్చిన వేళ విశేషం ఏందో కానీ నాలో గొప్ప మార్పు కలిగింది. నాకు డబ్బున్నా అదున్నా నాకు సంతోషం లేకుండా యేసయ్యా, నాకు ఆస్తులున్న అంతస్తులున్నా నాకు సంతోషం లేకుండా యేసయ్యా, నాకు ఎన్నో ఉన్నాయి కానీ నాకు సంతోషం. నేను ట్యాక్స్ కలెక్టర్, నాకేం కొదవేం లేదు, అయినా సంతోషం లేదు. ఎందుకో నాకు తెలియదు కానీ నువ్వు రావటం వల్ల నాకేదో సంతోషము వెలుగు వచ్చింది. అప్పుడు యేసయ్యను చూసారా? ఇతడును అబ్రహాము కుమారుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దామా? అబ్రహాం కుమారుడు అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాం కుమారుడు అంటే అర్థమైంది, అబ్రహామా నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. నిశ్చయముగా నేను గొప్ప జనంగా చేస్తాను అబ్రహామా, నువ్వు నా బెట్ట, నువ్వు నా కొడుకు రా అన్నాడు. ఎవరితోనండి? అబ్రహాం. సో అబ్రహాం ఆశీర్వాదం మనకు ఎలా వస్తున్నాయి? గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 కలిపి ఉంటే చదువుకోండి. ఆత్మను గూర్చిన వాగ్దానం ఏమనగా, ఆత్మను గూర్చినటువంటి అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము నుండి శాపం నుండి, ప్రైజ్ ది లార్డ్, క్రీస్తు మన కొరకు శాపమై అబ్రహాము పొందుకున్న ఆశీర్వచనం మనకు వచ్చిందని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో అతని గురించి సాక్ష్యం ఏం చెప్పాడంటే ప్రభు, ఈ యొక్క జక్కయ్య కూడా ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడే. ఆమేన్. అబ్రహాము పొందుకున్న నీతిని జక్కయ్య పొందుకున్నాడు. అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసాన్ని జక్కయ్య కలిగి ఉన్నాడు. వెంటనే మొత్తం ఇచ్చేసాడండి. ఇది నాది కాదు, ఇది పాపపు సొమ్ము. యేసయ్య నీ ఇంట్లో ఉంటే పాపపు సొమ్ము ఇంట్లో ఉండకూడదు. యేసయ్య నీ ఇంట్లో ఉంటే అక్రమానికి చోటు ఉండకూడదు. ఉంటే గొడవలే జరుగుతాయి. ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ మై బ్రదర్. ఉంటే ఎప్పుడు సనుగుడే ఉంటుంది, ఉంటే ఎప్పుడు రోగాలే ఉంటాయి, ఉంటే ఎప్పుడు భయంకరమైనటువంటి అసమాధానం మనకు ఉంటుంది, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. లేకున్నా పర్వాలేదండి, ఏమి లేకున్నా పర్వాలేదు, కారంతో ఒక ముద్దడి తిన్నా పాలు. దేవునికి స్తోత్రం కలిగి దేవుడే ఇస్తాడు. ఆయన ప్రభు మనకు సమకూరుస్తాడు. అక్రమ సంపాదన అంతా కూడా బయటకు పడేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే జక్కయ్యకి ఏమి ఇచ్చాడు తెలుసా? రక్షణ. ఊరి వారందరూ కూడా ఆశ్చర్యపోయి, ఊరి వారు సనుక్కున్నారు జక్కయ్యని చూసి, ఆయనను కూడా చూసి చనుక్కున్నారు యేసు ప్రభుల వారిని చూసి. ఏమిటి తెలుసా? పాపాత్ముడైనటువంటి ఈ జక్కయ్య ఇంటికి ఎందుకు వెళుతున్నాడైనా? జక్కయ్య ఎలాంటి వాడట? పాపాత్ముడు. ఊరి వారందరికీ తెలుసు జక్కయ్య ఎలాంటి వాడు, ఊరు వారందరికీ తెలుసు జక్కయ్య సాక్ష్యం ఎలాంటిదో. కానీ యేసయ్య వాడిని చూడలేగా, అతడు నాకు కావాలి అనుకున్నాడు. ఆమేన్. ఈ మధ్యాహ్న కాలస్యంలో యేసు ప్రభుల వారిని, ప్రభా నా ఇంటికి రమ్మని మనం ఆహ్వానించుదాం. ఇంకొక మాట సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. 2వ రాజుల గ్రంథంలో ఒక తల్లి ఉంటుంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక తల్లి ఉంటుందండి. ఆ తల్లి ప్రవక్తల శిష్యులలో వారి భార్య. ప్రవక్తల శిష్యులో అతని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెను, నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై
వారి పట్టకును పోవుటకు వచ్చినడని. అది జరిగిన సంగతి. ఇది మీకు అన్నీ అర్థమై ఉండొచ్చు. ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య. ఆయన ఏమైపోయినాడు? చనిపోయినాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే భయంకరమైన పరిస్థితి. ఏమైందంటే అన్ని అప్పులైనాయి. ఊరు చుట్టూ, ఇంటి చుట్టూ అప్పులు. అందరూ వచ్చి నా అప్పు ఎప్పుడు ఇస్తావు, నా అప్పుడు ఎప్పిస్తావు, నా అప్పుడు ఎప్పిస్తావు అని అడుగుతున్నారు. తీర్చడానికి ఏమి లేదు. ఎవరి దగ్గర? తల్లి దగ్గర ఏమి లేదు. పిల్లలు ఉన్నారు, వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారేమో, వ్యాపారాల అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారేమో, ఇంకా దేనికైనా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాము. కానీ జాబ్స్ లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పట్టుకొని తీసుకెళ్ళి ఒక బానిసలుగా చేద్దామని వచ్చి ఆ యొక్క తల్లి ఇంటి దగ్గర నిలబడ్డారంట. అప్పుడు ఎలీషా ఏమంట తెలుసా? నేనేం చేయాలి మరి నీకు? ఆమేన్. ప్రభు కూడా మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? సొలొమోను ప్రభుని అడిగినాడు. ప్రభు సొలొమోను అడిగినాడు, నేను నీకేం చేయాలి, ఏం కావాలి? నాకు జ్ఞానము, వివేచన, శక్తి కావాలి. మనల్ని అడిగితే ఏం చేస్తాను చెప్పండి ఒకసారి? మంచి డబ్బు పెట్ట నిండా మంచి మంచి బ్యాంకులకు, ఏటీఎంలకు తీసుకెళ్ళే డబ్బులన్నీ మా ఇంటికే వాళ్ళు తెచ్చిచ్చి మాకు కంగ్రాచులేషన్ చెప్పుకోవాలి ప్రభా అని అడుగుతాం కదా. సొలొమోను అలా అడగల. ఏమడిగాడు? జ్ఞానం దయచేయి ప్రభా, తెలివి దయచేయి ప్రభా. ఆమేన్. లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది విషయంలో పక్కన పెడితే ఈ వాజ్ వెరీ వెరీ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్త ప్రకారంగా నడిచినాడు బిగినింగ్స్లో. సో ఈ తల్లి కూడా ఏమడిగినాడంటే ఎలీషా, నేను నీకేం గొరుచు. అప్పుడు ఇంకో ప్రశ్న అడిగాను తెలుసా? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమానెను అన్నాడు. ఏమున్నది? బంగారం లేదు, అంతా కుదో పెట్టేసినావు, ఆస్తి పత్రాలన్నీ అమ్మేసేసినావు, ఏమి లేదు. కానీ ఏముందట? ఒక్క కుండ మాత్రం ఉంది. ఆ కుండలో ఏముంది? నూనె. కొండ మంటి ఘటానికి సాదృశ్యము. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం చూడండి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనం, లేకపోతే 7వ వచనం చూడండి. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనదిగా కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘట్టములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఆమెను చెబుదాం. సో మంటి ఘట్టము, కుండ మానవ దేహానికి సాదృశ్యం, లేకపోతే ఇంటికి సాదృశ్యం. చూడండి, ఆ కుండలో ఏముందట? నూనె. అది కూడా అంతే, ఈ పూటకి వేసుకుంటే అయిపోయేది. కుండలో నూనెందయ్యా, కుండలో నూనెందయ్యా, కుండలో నూనెందయ్యా ఉంది, కానీ కొంచెము నూనె ఉంది. అప్పుడు అన్నాడు, సరే ఒక పని చేస్తాను, నువ్వు వెళ్ళి ఆ పక్కన వెళ్ళి ఈ పక్కన వెళ్ళి ఖాళీ కుండలు పట్టుకొనిరా. మన భాషలో చెప్పాలంటే ఖాళీ బిందెలు పట్టుకొనిరా, అంతే కదా. తీసుకొని వచ్చేసి ఏం చేయమంటావంటే, నీవు చెప్పండి, నీ కుమారుడు ఇద్దరు లోపలికి వెళ్ళి, మీ పిల్లలు కూడా తలుపులు వేసుకొని ఏం చేయమండు? చెప్పండి. నువ్వు కుండలో ఉన్న నూనెను ఇంకో కుండలో పోస్తూ ఉండాలి. పోస్తూ ఉంటే ఏమవుతున్నాయట? కుండలన్నీ నిండబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యాహ్న కాలశంలో నీ ఇంట్లో ఏముందని ప్రభు ప్రశ్న అడుగుతున్నాడు. ఏముందండి మరి మీ ఇంట్లో? మా ఇంట్లో 25 ఇంచెస్ 35 ఇంచెస్ హోమ్ థియేటర్ ఉండొద్దు అనటంలే, ఉండవచ్చు. ప్రార్థన అనే కొండ ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. ఏముండాలి మన ఇంట్లో? ప్రార్థన అనే కొండ మనకు సాదృశ్యము, నూనె ఆత్మకు, ప్రార్థనకి సాదృశ్యం. కుండలు ఉంటాయి కానీ దాంట్లో నూనె ఉండదు చాలా మంది జీవితాలు. మనం 5 కన్యకలు ఉన్నారు కదా, దివిటీలు ఉన్నాయి కానీ, దీపాలు ఉన్నాయి కానీ దాంట్లో ఏం లేదు? నూనె లేదు. ఇప్పుడు మనం కూర్చున్న వారందరూ కూడా మనలో అందరిలో నూనె ఉందంటే నేనేం చెప్పలేను. మీకు వ్యక్తిగత జీవితాలు మీకు తెలిసి ఉండాలి. నన్ను నూనెతో నింపు ప్రభా, ఆత్మతో నింపు ప్రభా, నీ కార్యములు నా పట్ల జరిగించు ప్రభా అని ప్రభుని అడిగితే ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. దైవజనుడు ఆ దినమని అడిగినాడు, ఏందో తెలుసా? అమ్మా, నీ ఇంటిలో ఏం మంచి పని చేసింది. నా ఇంట్లో ఏముందయ్యా? కొండ ఉంది. మరి పక్కనున్న కుండలు తీసుకురమ్మన్నాడు. నువ్వు ప్రార్థన చేయడమే కాదు, నీ ఆత్మలో వారిని కూడా నింపమని చెప్పినాడు. పక్కనున్న కొండలంటే దేనికి సాదృశ్యమో తెలుసా? దేనికి సాదృశ్యం తెలుసా? సమరయ స్త్రీని అడిగి చెప్పండి. ఏం చేసింది? ఆ కొండ అక్కడే పడేసింది. కొండ అనగా హృదయానికి, యేసయ్యా ఈ హృదయం నాది కాదు. ఆమెన్.
ఒకసారి ఇచ్చేసిన తర్వాత ప్రభా ఈ పండుగకు ఈ హృదయం నాది, క్రిస్మస్కు చెప్పండి ఈ హృదయము నీదంటారు కదా, దసరాకు ఈ దసరా పండుగకు హృదయము నాది చెప్పండి, క్రిస్మస్ జనవరికి మాత్రము నో అలా చేయకూడదు. అలాంటప్పుడు క్రిస్మస్ కూడా చేసుకోపో అంటాడు ఆయన. జీవితాన్ని హృదయాన్ని అప్పగిస్తే ఎలా అప్పగించాలి తెలుసా ప్రభుకి? సంపూర్ణంగా అప్పగించేసాలి. సమరయ స్త్రీ ఆ తల్లి ఆమె కూడా పాపాత్మురాలే, కుండ పట్టుకుండేది, అక్కడే ఇచ్చేసింది అంతే, అక్కడే. ఎందుకంటే ఈ హృదయం నీకే ప్రభువా. ఎంతమంది తీర్మానాలు చేసుకున్నారు? ఈ హృదయం నీకే ప్రభువా, ఇది నాది కాదు. ఆమేన్. నా జీవితం నీకే ప్రభువా, ఇది నాది కాదు. ఒకసారి ఒక మాట నేను ఇంగ్లీష్లో తెలుగులో తక్కువ వచ్చు కానీ, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఇంకా నో టర్నింగ్ బ్యాక్, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ ఈస్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్. సిలువ ముందున్నది, లోకము వెనుకున్నది, నేను వెనుకకు మరలను ప్రభా. సమరయ స్త్రీ చేసిన మంచి పని తెలుసా చెప్పండి? కొండను అక్కడే పెట్టేసింది. వీళ్ళు ఏం చేసింది చెప్పండి? అనేకమైన కుండలను తీసుకొని వచ్చింది వాళ్ళే మనుషులు. ఆమేన్. అనేకమైన కుండలు తీసుకొని వచ్చి, ఇదిగో ఈయన కాదా మెస్సయ్యా. అందరు వాళ్ళు కూడా సువార్త వింటున్నారు. విని వీళ్ళ ఊరంతా ఏమైందండి? రక్షించబడి. అమ్మకి అదే చెప్పినాడు ఇక్కడ కూడా. అమ్మ, ఇరుగు పొరుగు వారి దగ్గరికి ఏం తీసుకురా? కొండలు తీసుకురా, ఆ కొండలలో నింపడం ఆరంభించు అన్నాడు. ఆమేన్. డూ యూ ఏబుల్ టు ఫిల్ యువర్ సెల్ఫ్? ఆత్మతో నువ్వు నింపబడాలి. నీ ఇంటిలో నీ పిల్లలు ఆత్మచేత నింపబడాలి, నీ భర్త ఆత్మచేత నింపబడాలి, నీ భార్య ఆత్మచేత నింపబడాలి, ప్రార్థన చేత నింపబడాలి. నింపినప్పుడు నువ్వు ఇతరులకు నింపుతావు. దావీదు అన్నాడు, నా గిన్నె నిండి అనుభవానికి రావాలి. పొర్లుడు కాదు కదా, బ్రిమ్స్ మట్టు కూడా రాం మనం. బ్రిమ్స్ అంటే తెలుసు కదా, ఆ అంచుల మట్టు కూడా రావండి. పొర్లించబడిన అనుభవంలోనికి నువ్వు రావాలి. దేవుడు ఏది ఇచ్చినా సమృద్ధిగా నీకు ఇస్తాడు. చాలినట్టుగా దేవుడు నీకు ఇయ్యడు. పొంగి పొర్లించబడి నీ ఆశీర్వాదం ద్వారా ఇతరులు దీవించబడాలి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు తెలుసా? నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు అనేకులకు. దేవుడు నీకు ఏది ఇచ్చినా నీ కొరకే కాదు, నీ ద్వారా అనేకులు దీవించబడాలని దేవుని ఉద్దేశం. అనేకులు ప్రభు వెలుగులోనికి రావాలని ప్రభు ఉద్దేశం. నువ్వు రక్షించబడితే చాలనుకుంటున్నావా? నేను మందిరానికి వస్తే సరిపోతుంది, ఇంకా నాకేముందిలే, దేవుడు ఎప్పుడొచ్చినా నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? లేదు, నీకు రక్షణ ఎందుకు ఇచ్చాడంటే నీ ద్వారా అనేకులు రక్షణ వెలుగులోనికి రావాలి. అది ప్రభు ఉద్దేశం. అమ్మా, నీ ఇంట్లో కొండ ఉంది కదా, ఆ కొండలో ఏం చేయి? ఖాళీ కొండలు తెచ్చి ఆ కొండలో ఏం పోయండి? నూనెను పోసాడు. శారీరకంగా నూనె నింపబడింది. అప్పుడు దైవజనుడితో చెప్పింది ఆ మాట. చూడండి 4వ అధ్యాయము 7వ వచనం, చివరి ముగింపులోకి వచ్చాం. అందరూ కూడా గట్టిగా ఆమెను చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. 4వ అధ్యాయం 7వ వచనం చూడు తల్లి. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని. ఆమె నూనె దేనికి సాదృశ్యం అని చెప్పాము? ఇప్పుడు ఆత్మచేత మనం బ్రతకాలి అంటున్నాడు ఆమెతో. ప్రైజ్ ది లార్డ్. అప్పు తీర్చేసావు, ఓకే, డన్ ఈజ్ డన్, ఓకే, దాని గురించి మీరు ఏం చింతపడదు నాన్న. మరి మేము ఎలా బ్రతకాలి అంటే, నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? పరిశుద్ధాత్మ చేత బ్రతకాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడన్నాడు? మన ఆదివారం చూసుకున్నాం కదా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏం పొందుకుంటారట? నేను లేవలేకపోతున్నామంటే యు ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్, కమ్ ఇన్ టు మై ఫ్యామిలీ, కమ్ ఇన్ టు మై చిల్డ్రన్, కమ్ ఇన్ టు మై వైఫ్, కమ్ ఇన్ టు మై హస్బెండ్స్ లైఫ్ లార్డ్, బికాస్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు స్టాండ్. మేము నిలబడలేకపోతున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా మాకు రండి ప్రభా, నువ్వు సహాయం చేయి ప్రభా, కృప చూపు ప్రభా. నువ్వు లేకపోతే మేము బ్రతకలిగే వేస్ట్, మాకు అన్నీ ఉన్నా వేస్టే. ఇది నిర్ణయం చేసుకోవాలి క్రైస్తవ బిడ్డలం. ఈ విధంగా మనం నడవటం ఆరంభించాలి. ఆత్మతో బ్రతకడం నేర్పించాడు, శక్తి నొందిదారు అన్నాడు. ఆమెన్. పరిశుద్ధాత్మ వస్తే ఇంకేమొస్తుంది తెలిసిన అన్నాడు చెప్పండి? ధైర్యం వస్తుంది మీకు. ఆమెన్. ఏమొస్తుంది చెప్పండి? ధైర్యం వస్తుంది, మీరు ధైర్యంగా ఉండాలి అన్నాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాలు ఏంటో తెలుసా?
మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ఐ థింక్ 12-13 చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక, అందరు గట్టిగా స్తోత్రం చెబుతాము గాక. ఆమెన్. రైట్. 4వ వచనం. కృపావరములో నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములు ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన అందరిలోనూ అన్నిటిని జరిగించేవాడు దేవుడు ఒక్కడే. ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా, ఆత్మ కలిగించే ఫలాలు ఏంటండి? ఏం కలిగిస్తున్నారు? అందుకనే ఆత్మ చేత బ్రతకండి అన్నాడు. పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం బ్రతకాలి, అంతే, ఇంకేం లేదు. యేసయ్య ఒక మాట అన్నట్టు తెలిసిన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, తండ్రి నోటి నుంచి, దేవుడి నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన. ప్రభుని అడగాలి, ప్రభా నీ ఆత్మను నాలో కుమ్మరించు, నీ ఆత్మ ద్వారా నేను నడవడానికి ఆరంభించు. పాపానికి చోటు ఉండదు అప్పుడు. ఆమెన్. లోకానికి చోటు ఉండదు, కక్షలకు చోటు ఉండదు, స్వార్థపరత్వానికి చోటు ఉండకూడదు, అహంకారానికి చోటు ఉండదు. ఆత్మ చేత నడిపించబడతావు కాబట్టి. ఆత్మ కలిగి ఉన్నప్పుడు తగ్గించుకుంటావు, ఆత్మ కలిగి ఉన్నప్పుడు దీనం కలిగి ఉంటావు, ఆత్మ కలిగి ఉన్నప్పుడు ప్రభుతో చక్కటి సహవాసం చేస్తావు. నేను ఒక మాట చెప్పాను, పేతురు నీ దోణెను అమ్మా లోపలికి నడిపించమన్నాడు. ఇక్కడే వేసాడు ప్రభువా, రాత్రి అంతా ఇక్కడే వల వేసాం కానీ ఒక్క చేప. నేను చెప్పాను పేతురు, నువ్వే నీ మాట చొప్పున వేస్తాను ప్రభు అని వేసాడు. విస్తారమైన చేపలు, వల పికిలిపోయేటంతగా ఏంటండి, దోణి మునిగిపోయేటంత ఎంబడే. పేతురు ఒక మాట గ్రహించి మాట తెలుసా, ప్రభా నన్ను విడిచి వెళ్ళిపోము, నేను ఎవరిని? నువ్వు ప్రభుతో సహవాసం చేస్తే నీ ఆత్మీయత ఏందో నీకు అర్థమవుతుంది. నువ్వు ప్రభుతో నడిస్తే నీ స్థితిగతులు ఏంటో నీకు అర్థమవుతూ ఉంటాయి. ఎంతవరకు నువ్వు ఆత్మీయతలో గ్రో అయినావు నీకు తెలిసి వస్తుంది. అన్లెస్ యూ వాక్ విత్ ద లార్డ్. ఆనోకు దేవునితో నడిచినాడు. ఒక దినమున డిసైడ్ చేసుకుని, ప్రభా నేను ఇంటికి వెళ్ళిన దానికంటే నీ దగ్గర రావటమే బెటర్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు గో టు ద పాపలోకం. పరిశుద్ధమైన లోకానికి రావడం ఆరంభిస్తాననుకున్నాడు. అందుకే మరణం లేకుండా ఏం చేయబడ్డాడు? ఆయన ఎత్తబడ్డాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ సహాయం కోరాలి. నాకు సహాయం, నా ఇంటిలో ఆత్మ కావాలి ప్రభా. ఈ మంటి గంటలు ఏమన్నాడు తెలుసా? 4వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 7వ. ఈ మంటి గంటంలో మహిమైశ్వర్యం అండి, అది మామూలు విషయం కాదు. లంకె బిందులు దేవులాడమంటే దేవులాడతాం మనము. నీ ఇంటి పక్కన ఏముంది? లంకె బిందులు. అంటే రాత్రి జేసీబీ చేసి ఏం చేస్తాం చెప్పండి? మంచిలను కూడా గోలగొట్టి దాన్ని ఏమంటాము, గుంతులు చేసి పెడతాం. దేనికోసమో? లంకె బిందెలు ఉండవు, లత్కూర పిల్లలు ఉండవు, ఏముండవు దాంట్లో. మంటి ఘట్టంలో ఏం పెట్టినాడంటే ప్రభు చెప్పండి సహోదరా, మహిమైశ్వర్యం పెట్టినాడు. ఐశ్వర్యం నీ హృదయంలో ఉంది. దట్స్ కాల్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దట్స్ కాల్డ్ ద మైటీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ రూలింగ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఏలుతుంది సహోదరా. Do you ever remember, do you ever recognize the presence of God is in us? దేవుని సన్నిధి నాలో ఉందని ఎప్పుడైనా క్యాలికి సోయికి వచ్చిందా? మనకు ఆలోచన వచ్చిందా? నో. అందుకే నేను అడిగాడు, నీ ఇంటిలో ఏముంది? అసలు ప్రార్థన ఉందా? నీ ఇంటిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? అసలు ఆత్మకు చోటు ఉందా? దావీదు కేకలేస్తున్నాడు 51వ కీర్తనలో. ఏం సహోదరా, దావీదు ఏం చేస్తున్నాడు? కేకలేస్తున్నాడు, దేవా నీ ఆత్మను నా యొద్ద నుంచి. నో ప్లీజ్, ఐ వాంట్ యువర్ స్పిరిట్ మై లార్డ్. ప్లీజ్ లెట్ యువర్ స్పిరిట్ డ్వెల్ ఇన్ మై హార్ట్. నీ ఆత్మ నాలో నివసింపజేయి. నీ ఆత్మను నా యొద్ద నుంచి దయచేసి నాకు నీ ఆత్మ కావాలి. నాకు తెలుసు నువ్వు అంతరంగంలో సత్యం కోరేవాడు. నాకు తెలుసు నువ్వు కపట సహోదరులను ద్వేషించేవాడు. నీ ఆత్మ నా యొద్ద ఉండాలంటే నేను మంచిగా ఉండాలి. కాబట్టి ప్రభువా దయచేసి నా పాపాలు ఒప్పుకుండా నీ ఆత్మను నాలోనికి పంపించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. డూ యూ హ్యావ్ ఎ హంగర్ ఫర్ ద హోలీ స్పిరిట్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్? పరిశుద్ధాత్మ కొరకు తప్పిస్తున్నావా? యేసయ్య నా ఇంటికి రండి ఈ దినమని. అంతే. ఐ డోంట్ వాంట్ టు గో ఎంప్టీ హ్యాండెడ్. నేను ఖాళీగా వెళ్ళనని డిసైడ్ చేసుకుని వెళ్ళి ఈ దినమన. ప్లీజ్ కమ్ విత్ మీ ఫాదర్. నాతో రండి ప్రభా, నా ఇంటికి రండి. నా ఇల్లులోకి వస్తే చూస్తే అంత మెస్సే, అంత గందరగోళమే ఉంది. శాంతి లేదు, మాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. ఉన్నది అసలు వస్తుంది కానీ అది నిలబడటం లేదు, సరిపోవటం లేదు. శాపం ఉంది, తిన్నది అరగటం లేదు, రోగాల కొంప. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభా? యూ హ్యావ్ టు బి దేర్ ఇన్ మై హోమ్. యూ హ్యావ్ టు ఆస్క్ ద లార్డ్.
దెన్ లార్డ్ విల్ డైరెక్ట్ యూ అండ్ హెల్ప్ యూ మై బ్రదర్ అండ్ సిస్టర్. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడట? బలాన్ని కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఫలాలు ఇస్తున్నాడు అన్నాడు. ఏమిస్తున్నాడు చెప్పండి? ముగింపులోకి వచ్చానండి. అందరికీ కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిస్తున్నాడట? ఫలాన్ని ఇస్తున్నాడు. నానా విధములుగా ఉన్నవి అన్నాడు. ఒక్క ఫలాన్ని కలిగి ఉన్నావా? ఈ విల్ హెల్ప్ యూ. రోమా పత్రిక 8వ అధ్యాయం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం. 26వ వచనంలో పరిశుద్ధాత్ముడు నీ బలహీనతలు చూసి ఏం చేస్తున్నాడట? సహాయం చేస్తున్నాడు. అవసరత వస్తే అక్క దగ్గరికి అడుగుతావు, అవసరత వస్తే అన్న దగ్గరకు అడుగుతావు, అవసరం దగ్గరికి వస్తే ఆంటీ దగ్గరకు అడుగుతావు, లేకపోతే అంకుల్ దగ్గరకు అడుగుతావు. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దగ్గరకు వచ్చి అడిగావా? సంఖలో పిల్లని పెట్టుకున్నట్ట చెప్పరేంటండి? ఊరంతా వెతికారంట. ఈ ఇంట్లోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాక, ఇంట్లోనే యేసయ్య ఉన్నాక, ఇంట్లోనే సమృద్ధి ఉన్నాక, ఇంట్లోనే దీవెన ఉన్నాక, ఇంట్లోనే ఆశీర్వాదం ఉన్నాక, ఇంట్లోనే స్వస్థత ఉన్నాక ఎందుకు నువ్వు బయటికి పరిగెడుతున్నావు? Why you are roaming around? Like a ఆగర్. ఆగరట బెహెర్షెబా అరణ్యంలో ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంది. ఆగరు నీకేమి వచ్చింది? ప్రభు ప్రశ్న. ఆగరు నీకేమి? ఆగరు ఇచ్చిన మాట ఏందో తెలుసా? వాని చావు నేను చూడలేక కళ్ళు తెరుచుకొని చూడు, అక్కడే నేను నీళ్ళు అన్నాడు. ఆమేన్. ఏమన్నాడండి? కళ్ళు తెరుచుకొని చూడు, విశ్వాసం నేత్రముతో చూడు, విశ్వాసంతో కరెక్ట్ దృష్టి పెట్టి చూడు, ఆయన వైపు చూడు. ఆయన వైపు చూసిన వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపబడలే. ఎందుకు నీకు లజ్జింపబడొస్తుంది? ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు? చేసిన ప్రయత్నాన్ని ఎందుకు విఫలమవుతున్నాయి? ప్రతి ప్రయత్నం వెంబడి రాయనిక రాయిస్తున్నావు, ప్రయత్నం అన్ని నీళ్ళలో వేసినట్టయితే వై దేర్ ఇస్ నో అ ప్లేస్ ఫర్ గాడ్ టు స్టే ఇన్ యువర్ ఫ్యామిలీ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. వై యువర్ ఫ్యామిలీ ఇస్ మెస్, వై యువర్ లైఫ్ ఇస్ మెస్. మన జీవితాలు ఎందుకు చిందరవందరంగా గందరగోళంగా తయారైనాయి అంటే దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుకు ఏం లేదు. ఆత్మచేత మనము నడిపించబడాలి. రోమా పత్రికలు అంటారు కదా, చాలా ఉంది. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా సమయం దొరికితే ఈ విషయాన్ని మనం పంచుకుందాం. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా ఎవరట? దేవుని పిల్లలు. నువ్వు అడగాలి, ప్రభా నీ ఆత్మ నాకు కావాలి యేసయ్య, ఈ దినమున నాలో ఉండాలి. నువ్వు లేకపోతే నా జీవితం ఎడారే, నువ్వు లేకపోతే నా కుటుంబం ఎడారే. బాగా చదువుకోవచ్చు, ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ యువర్ చిల్డ్రన్ వర్ వెరీ గ్రోన్, బట్ అన్లెస్ అంటిల్ దేవుడు ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము. నువ్వెంత చదివిస్తే ఏం లాభం? ఎంత సంపాదిస్తే ఏం లాభం? ఎంత గెయిన్ చేస్తే ఏం లాభం? అంత వ్యర్థమే అంటున్నాడు. మరి ఏం చేయాలి అని అంటే ప్రకటన గ్రంథంలో ఒక పిలిపిచ్చాడు యేసయ్య. ప్రకటన గ్రంథంలో ఏమిచ్చాడు యేసయ్య చెప్పండి? పిలిపిచ్చాడు. ఏమని తెలుసా? ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టు. నీ ఇంటికి రావాలని యేసయ్య ఇప్పుడు డిసైడ్ అయినాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు స్పందించడం అనేది తలుపు తెరిచి యేసయ్య నా ఇంటికి రా ప్రభా ఆహ్వానించుతాం. ఏవైనా ఇంకా ప్రభు రాకుండా ఉండడానికి మనలో ఏవైనా కొన్ని ప్రభుని గాయపరిచే క్రియలు ఏవైనా ఉంటే సరి చేసుకుందాం. ప్రభు కృప చూపించును గాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకుందాం. లెట్స్ ఆల్ ప్రే. లెట్స్ ఆల్ ప్రే ఇన్ ఎ వన్ అకార్డ్. ఏకాత్మ కలిగి ఏక హృదయం కలిగిన వారమై ప్రభా నీ సహాయం కోరుచున్నా, నాకు సహాయం చేయి ప్రభా అని అడుగుదాం. చెప్పబడిన వాక్యం ద్వారా దేవుడు ఒకవేళ నీతో మాట్లాడుతున్నట్లయితే, నువ్వు ఒప్పించబడినట్లయితే మంచి తరుణం. యేసయ్య నీకు సహాయం చేస్తాడు, నీ ఇంటికి వస్తాడు. మన ఇంట్లో ఉండకూడదు ఏదైనా ఉంటే తీసి పడేద్దాం. లెట్ ఇట్ త్రో అవుట్. జక్కయ్య అంతా కూడా బయటకు పడేసాడు. యాయిర్ ఇంట్లో సమాధానం లేదు, నెమ్మది లేదు. యేసయ్య వెళ్తే శాంతి నెమ్మది వచ్చేసింది. ఒక్కసారి యేసయ్య ఈ మధ్యాహ్న కాల్సులు నీ ఇంటికి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి యోచించుకో.
థ్యాంక్ యూ లార్డ్. నీకు మహిమ కలుగును గాక. కృప కలిగిన వాడానికి స్తోత్రం. ఒక్కసారి ప్రార్థనలు అందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్. బల కార్యక్రమం కూడా మనకు ఉంటుంది. శుద్ధ అంతఃకరణం వలె హృదయాన్ని శుద్ధి చేసుకున్న వారముగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందుదాం. నీ కొరకే ఆయన రక్తం కార్చాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. ఏవైనా సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకొని ప్రభు యొక్క సహాయం కోరుదాం. ప్రార్థించుదాం. బల కార్యక్రమం గురించి సహోదరులు మహేందర్ గారు ప్రార్థిస్తారు. మైక్ ఇవ్వండి. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారైన మా తండ్రి, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా జూలై మాసం మొదటి వారంలోకి మమ్మల్ని నడిపించావు మా తండ్రి. 6 మాసాలు మమ్మల్ని కాపాడావు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ రెక్కల కింద ఆరోగ్యం అనుగ్రహించి